తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆడపడుచులకు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ చీర వచ్చి వాళ్ళందరూ కూడా పండుగ అద్భుతంగా జరుపుకునేది. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చీర కాదు కదా ఏది ఇవ్వకుండా మన ఓట్లనేసి మోసం చేసినట్టుగానే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ విధంగా జరుగుతూ ఉంది. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, అక్క చెల్లెళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఈ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడగాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఆనాడు మరి ఎలక్షన్లు వచ్చినాడు ఆడపడుచుల ఓట్ల కోసం అనేక అబద్ధాలు ఆడి అందరితోని కూడా అబద్ధాలు చెప్పించి అటు సోనియా గాంధీ గారితోని ఇటు రాహుల్ గాంధీ గారితోని స్వయానా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు మరి మహిళలకు మహాలక్ష్మి పథకం ఇస్తా, నేను 2500 ప్రతి మహిళ అకౌంట్లో వేస్తా అన్నటువంటి మాట ఎటుపోయిందని అడుగుతా ఉన్నాను. దానికి నిదర్శనంగా ఇక చూడండి, ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఇట్లా ఉంటే ఇంకొక మాట రాహుల్ గాంధీ గారితోని ఇక ఇది ఇట్లా ఉంటే స్వయానా ఇప్పుడైనటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజలందరూ కూడా మీరు విన్నారు, మా అక్కలు చెల్లెళ్ళందరూ కూడా విన్నారు. అన్ని పథకాలను అందరినీ మోసం చేసినట్టే తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులను మోసం చేస్తావా రేవంత్ రెడ్డి? నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. ఇవాళ బతుకమ్మ పండుగ సందర్భంగా అందరూ ఆడపడుచులు ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ ఆడపడుచులు చీర వస్తుందా లేకుంటే మా మహాలక్ష్మి పథకం ద్వారా 2500 వస్తాయని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 9 నెలలు అయింది. అంటే దాదాపుగా ఒక్కొక్క మహిళకు, ఒక్క అక్కకు, ఒక చెల్లెకు దాదాపు 20,000 రూపాయలు బాకీ పడ్డావు. మరి నువ్వు ఆలోచన చేయాలి. ఇప్పటికైనా మరి ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి పండుగ పూట వాళ్ళకు అనౌన్స్ చేసి ఈ పండుగకు అందరికీ ఒక్కొక్క మహిళకు 20,000 రూపాయలు అకౌంట్లో ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే అన్నిట్లో మోసం చేసినావు, ఆడపిల్లలను కూడా మోసం చేసినావు. మరి ఆడపిల్లల ఉసురు తప్పకుండా తగులుతుంది. వాళ్ళతోని ఓట్లు వేయించుకున్నావు, గెలిచినావు. రేవంత్ రెడ్డికి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఆడపిల్లల ఉసురు తగలకుండా ఉండాలంటే నువ్వు వాళ్ళకి ఇస్తా అన్నటువంటి మహాలక్ష్మి పథకం నెలకు 2500 చొప్పున అందరితోని అబద్ధం ఆడిచ్చినావు. సోనియా గాంధీ గారితోని, రాహుల్ గాంధీతోని స్వయానా నువ్వు కూడా చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.